శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు అనుకూలించటం లేదో, అనుకూలించని గ్రహాలు యోగించడానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, అలాగే ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఎలాంటి స్తోత్రాలు వినాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించినట్లయితే వ్యతిరేక గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు పొందాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, అన్ని సమస్యల నుంచి బయటపడటానికి పాటించాల్సిన ముఖ్య విధులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి నవంబర్ 11 నుంచి నవంబర్ 20 మధ్యలో రాశి ఫలితాలు పరిశీలిస్తే, నవంబర్ 11 నుంచి నవంబర్ 15 వరకు సూర్యుడు 10వ ఇంట్లో అనుకూలంగా ఉన్నాడు. గవర్నమెంట్ జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ కోసం ఎగ్జామ్స్ రాస్తే ఎగ్జామ్లో బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ కొట్టే యోగము బాగా ఉంది. లేదా గవర్నమెంట్ ఉద్యోగం కోసం ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకొని కీలకమైన పనులు చేస్తే అవన్నీ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వృత్తిలో టాప్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది. ప్రమోషన్ యోగం ఉంది. మళ్ళీ నవంబర్ 16 నుంచి నవంబర్ 20 మధ్యలో సూర్యుడు లాభస్థానంలో ఉన్నాడు. అప్పుడు కూడా ప్రమోషన్ యోగం బ్రహ్మాండంగా ఉంది. అంటే 10 రోజులు సూర్యుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. వృత్తిలో టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. హోదా, గౌరవం, స్టేటస్ అన్నీ కూడా మీరు ఏ రంగంలో ఉన్నా వస్తాయి. ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే మీకు తిరుగులేదు. మీరు చక్రం తిప్పుతారు. పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు. అదేవిధంగా తండ్రి వైపు ప్రాపర్టీస్, పిత్రార్జిత ఆస్తులు వచ్చే యోగం ఉంది. తండ్రి వైపు బంధువులు మీకు సపోర్ట్గా ఉంటారు. అగ్రికల్చర్ ఫీల్డ్లో బ్రహ్మాండమైన లాభాలు వస్తాయి. అంటే సొసైటీలో గొప్ప పేరు, హోదా, పలుకుబడి ఇవన్నీ పొందే యోగం సూర్యుడి సంచారం వల్ల ఈ 10 రోజుల్లో మకర రాశి వాళ్ళకు ఉన్నాయి. అలాగే బుధుడు కూడా 11వ స్థానంలో యోగిస్తున్నాడు. 10 రోజులు బుధుడి బలం ఎక్సలెంట్గా ఉంది. మకర రాశి విద్యార్థులకు తిరుగులేదు. వాళ్ళు ఎక్కడ చదువుతున్నా అక్కడ వాళ్ళే టాప్ పొజిషన్లో ఉంటారు. టాప్ ర్యాంకర్స్గా ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. కావలసిన చోట సీట్లు వస్తాయి. నెంబర్ 1 ర్యాంకులో వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో మకర రాశి విద్యార్థులు ఈ 10 రోజుల్లో ఖచ్చితంగా ఉంటారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మకర రాశి వాళ్ళు ఇంటర్వ్యూల్లో అధికారులను మెస్మరైజ్ చేసేస్తారు. వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. క్వాలిఫికేషన్కి తగిన జాబు, కొత్త జాబు మంచి ప్యాకేజ్తో వచ్చే అవకాశం ఉంది. బిజినెస్లో చక్రం తిప్పుతారు. మంచి లాభాలు వస్తాయి. మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండమైన లాభాలు వ్యాపారంలో వచ్చే యోగం మకర రాశి వ్యాపారస్తులకు ఉంది. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో తిరుగులేని అద్భుతమైన విజయాలు మకర రాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో పొందగలుగుతారు. అలాగే శుక్రుడు మాత్రం 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే కేవలం టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లోనే కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. మిగిలిన అన్ని వ్యాపారాల్లో కూడా బ్రహ్మాండమైన లాభాలు వచ్చే అవకాశమే ఉంది. శుక్రుడు ఒక్కడే 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి లేడీస్ రిలేటెడ్ అంటే బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాలే కొద్దిగా ఒడిదుడుకులతో ఉంటాయి. కుజుడు కూడా 11వ ఇంట్లో మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉన్నాడు. 10 రోజులు కూడా కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. అంటే మకర రాశి వాళ్ళు భూమి కానీ, ఇల్లు కానీ, స్థలం కానీ, పొలం కానీ కొనుక్కోవటానికి అద్భుతమైన యోగం ఉంది. చాలా తక్కువ రేటుకే బ్రహ్మాండమైన ప్రాపర్టీ మంచి ప్లేస్లో కొనుక్కోవటానికి ట్రై చేయండి. ఖచ్చితంగా కొనుక్కుంటారు. చాలా కాలంగా అమ్మాలనుకుంటున్న ప్రాపర్టీ మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబల్ రేట్ వచ్చి అమ్ముడుపోయే అవకాశం మకర రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో ఉంది. రియల్ ఎస్టేట్లో మంచి జాక్పాట్ కొడతారు. చక్రం తిప్పుతారు. పెద్ద మొత్తంలో లాభం వస్తుంది. బ్యాంకు లోన్లు పెద్ద మొత్తంలో శాంక్షన్ అవుతాయి. సోదరులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. సోదరులు మీకు అనుకూలంగా మారిపోతారు. అప్పులు పెద్ద మొత్తంలో ఉన్న వాటి నుంచి బయటపడతారు. అంటే మకర రాశి వాళ్ళకి అసలు పట్టిందల్లా బంగారల్లా ఈ 10 రోజుల్లో ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే సూర్యుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, బుధుడు బ్రహ్మాండంగా ఉన్నాడు, కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఒక్క శుక్రుడే యోగించటం లేదు. కాబట్టి అప్పుడప్పుడు బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో ఇబ్బందులు, లైఫ్ పార్ట్నర్తో చిన్న చిన్న చికాకులు మాత్రమే ఉంటాయి. శుక్రుడు కూడా యోగించి తిరుగులేని రాజయోగం రావాలంటే ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ కానీ, రాజరాజేశ్వరి అష్టకం కానీ వినండి. ప్రతిరోజు ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి.
నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు తినిపించండి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు 10వ ఇంట్లో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు కూడా తొలగిపోతాయి. పూర్తిగా అద్భుతమైన అఖండ రాజయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అమ్మవారి ఆలయ దర్శనం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మకర రాశి వాళ్ళు ఏదైనా పెద్ద కోరిక నెరవేరాలంటే అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి రండి. అప్పుడు మీకు ఖచ్చితంగా పెద్ద కోరిక తొందరగా నెరవేరుతుంది. మొత్తం మీద 10 రోజుల్లో తిరుగులేని అద్భుతమైన విజయాలు, అద్భుతమైన ఫలితాలు మకర రాశి వాళ్ళు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నవంబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అన్ని రకాలుగా కలిసి రావాలంటే దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలను కూడా తప్పకుండా ప్రసన్నం చేసుకోండి. ఎందుకంటే దీర్ఘకాల గ్రహాలు ప్రసన్నమైతే యోగం అనేది తొందరగా వస్తుంది. దీర్ఘకాల సంచారంలో మొట్టమొదట దేవగురువు బృహస్పతిని అందరూ ప్రసన్నం చేసుకోండి. గురువు బలం ఉంటే డబ్బుకు లోటు ఉండదు, ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉండవు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. కాబట్టి గురువును ప్రసన్నం చేసుకోవటానికి ఈ 10 రోజుల్లో కూడా 12 రాశుల వాళ్ళు శివలింగానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటూ ఉండండి. అలా చేసుకుంటే గురుబలం విశేషంగా పెరుగుతుంది. అయితే ఇంట్లో శివలింగం లేని వాళ్ళు ఏం చేయాలంటే శివలింగం లేని వాళ్ళు ఈ 10 రోజుల్లో నవంబర్ 11 నుంచి నవంబర్ 20 మధ్యలో ప్రతిరోజు కూడా ఇంట్లో ఈశాన్య దీపం వెలిగించుకోండి. అంటే స్నానం చేశాక హాల్లో ఈశాన్యం మూల ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఈశాన్య దీపము అంటారు. ఈ ఈశాన్య దీపం వెలిగిస్తే గురుబలం ద్వాదశ రాశుల వాళ్ళకి పెరుగుతుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి, కెరీర్ ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి, అలాగే జాబ్ టెన్షన్స్ అనేవి ఉండవు, వివాహ సమస్యలు కూడా తొలగిపోతాయి. వివాహాలు నిశ్చయం చేసుకోవటానికి కూడా ఈశాన్య దీపం విశేషంగా సహకరిస్తుంది. గురుబలం సంపూర్ణంగా వస్తుంది. అలాగే దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలలో శనీశ్వరుడికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. ద్వాదశ రాశులలో ఎక్కువ రాశుల వాళ్ళకి ఏదో ఒక దోషం ఉంటుంది. ఏలినాటి శని దోషం, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని, వ్యయ శని, ఇలా రకరకాలుగా శని దోషం వెంటాడుతూ ఉంటుంది. ఏ రాశి వాళ్ళైనా సరే శనిని ప్రసన్నం చేసుకుంటే తొందరగా కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. శనిని ప్రసన్నం చేసుకోవాలంటే శని స్తోత్ర ప్రియుడని పురాణాల్లో చెప్పారు. స్తోత్రం అంటే ఆయనకు చాలా ఇష్టం. ఎన్ని పరిహారాలు చేసినా ఒక స్తోత్రం వింటే ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు. అదే దశరథ శని స్తోత్రం. అందుకని అందరూ కూడా ఈ 10 రోజుల్లో వీలైనప్పుడల్లా కష్టానికి తగిన ఫలితం రావటం ఆలస్యం అవుతూ ఉంటే దశరథ శని స్తోత్రం వినండి. అలాగే శని పూర్తిగా యోగించాలంటే మీ చేత్తో నువ్వులు ఎవరికైనా ఇచ్చేయాలి. అయితే నువ్వుల దానం ఎవరు తీసుకోవట్లేదు అనుకోండి, నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిలి, ఆ చిమ్మిలి గోమాతకు ఆహారంగా కొద్దిగా తినిపించండి. లేదా నువ్వులుండలు, తెల్ల నువ్వులుండలు కానీ నల్ల నువ్వులుండలు కానీ ఏవైనా ఎవరో ఒకళ్ళకి దేవాలయం బయట పంచిపెట్టేసేయండి. అప్పుడు శని తొందరగా యోగిస్తాడు. కష్టానికి తగిన ప్రతిఫలం అనేది తొందరగా లభిస్తుంది. అప్పుడు శనేశ్వరుడి అనుగ్రహం వల్ల ఏ రకంగా అయినా సరే మీకు వృత్తిపరంగా రాణిస్తారు, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా 12 రాశుల వాళ్ళు శని అనుకూలత వల్ల తొందరగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలలో తర్వాత గ్రహం రాహు విదేశీ కారకుడు. విదేశాలకు వెళ్ళాలి, అబ్రాడ్ వెళ్ళాలి, అబ్రాడ్లో చదువుకోవాలి, అబ్రాడ్లో ఉద్యోగం చేయాలి, అబ్రాడ్లో వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు అబ్రాడ్ తొందరగా వెళ్ళాలంటే రాహువును ప్రసన్నం చేసుకోవాలి. రాహువును ప్రసన్నం చేసుకోవాలంటే గోమాతకు ముల్లంగి తినిపించాలి. ఉడకబెట్టిన ముల్లంగి గోమాతకు తినిపిస్తే రాహు వెంటనే ప్రసన్నమైపోతాడు. అయితే దగ్గరలో గోవులు లేని వాళ్ళు ఏం చేయాలి? అలాంటి వాళ్ళు రాహువును ప్రసన్నం చేసుకోవాలంటే ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. 2 నిమ్మకాయలు కోస్తే 4 డొప్పలు వస్తాయి. వాటిని పిండేసి వెనక్కి తీసి నువ్వుల నూనె పోసి ఒక్కొక్క దొప్పలో 2 పువ్వొత్తులు వేసి రాహుకాలంలో అమ్మవారి ఆలయంలో నిమ్మదీపాలు పెడితే రాహు యోగిస్తాడు. విదేశీయాన ప్రయత్నాలు తొందరగా అనుకూలిస్తాయి. మిమ్మల్ని ఎవరు మోసం చేయకుండా ఉండటానికి కూడా రాహువుకు సంబంధించిన నిమ్మకాయల దీపం పరిహారం విశేషంగా సహకరిస్తుంది. చాలామంది గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ ట్రేడింగు, షేర్ మార్కెట్, స్పెక్యులేషను, బిట్ కాయిన్, ఇలా గ్యాంబ్లింగ్ చేస్తూ ఉంటారు. గ్యాంబ్లింగ్లో కూడా మీకు ఎక్కువ ఫేవరబుల్గా ఉండాలంటే రాహుకాలంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో, ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదీపాలు పెట్టుకోండి. దేవాలయానికి వెళ్ళలేకపోతే ఇంట్లో మాత్రం నిమ్మదీపాలు పెట్టకూడదు. మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర నిమ్మదీపాలు పెట్టుకోండి. రాహు యోగిస్తాడు, గ్యాంబ్లింగ్లో లాభాలు వస్తాయి, అబ్రాడ్ ఛాన్సెస్ బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఇక దీర్ఘకాల సంచార గ్రహాల్లో ఆఖరిది కేతువు.
కేతువు బలం లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ 10 రోజుల్లో 12 రాశుల్లో ఏ రాశి వాళ్ళకైనా అన్ఎక్స్పెక్టెడ్గా హఠాత్తుగా ప్రాబ్లం వస్తే మాత్రం వెంటనే కేతువును ప్రసన్నం చేసుకోండి. కేతువును ప్రసన్నం చేసుకోవాలంటే నానబెట్టిన ఉలవలు గోమాతకు తినిపించాలి, లేదా కేజింబావు ఉలవలు రంగురంగుల వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అప్పుడు వెంటనే కేతువు ప్రసన్నమవుతాడు. గోమాత దగ్గరలో లేదనుకోండి, కుక్కలకు రొట్టెల ఆహారంగా వేయండి. దానివల్ల కేతువు ప్రసన్నమవుతాడు. కేతువు ప్రభావం కుక్కల మీద ఉంటుంది కాబట్టి కుక్కలకు మనం ఆహారం వేస్తే నవగ్రహాల్లో కేతువు శాంతించి మనకి ఆకస్మికంగా వచ్చినటువంటి సమస్యకు ఒక పరిష్కార మార్గం తెలియజేస్తాడు. అలాగే అనుకోకుండా ఈ 10 రోజుల్లో 12 రాశుల్లో ఎవరికైనా కేతు బలం లేకపోవటం వల్ల హఠాత్తుగా అనారోగ్య సమస్య వచ్చినా, హఠాత్తుగా ఏ సమస్య వచ్చినా వెంటనే ఆ సమస్య నుంచి బయటపడటానికి దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో ఉత్తర దిక్కులో 5 ఒత్తుల దీపాన్ని కొబ్బరి నూనెతో వెలిగించుకోండి. వెంటనే కేతువు యోగిస్తాడు, ఇబ్బంది ఉండదు. ఇలా దీర్ఘకాల సంచారం చేసే గ్రహాలైనటువంటి గురువు, శని, రాహువు, కేతువుకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే ప్రత్యేకమైన సమస్యల నుంచి బయటపడవచ్చు. నవంబర్ 11 నుంచి నవంబర్ 20 మధ్యలో 12 రాశుల వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి మేషాది 12 రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల్లో ఉండేటటువంటి రాశి ఫలితాలు. ఎప్పటికప్పుడు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. గ్రహాలు ఏవి యోగిస్తాయి, ఏవి యోగించవు, యోగించని గ్రహాలకు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.